హలో బడీస్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు రత్నం మూవీ ఓటీటీ రివ్యూతో వచ్చేసా. విశాల్ ఇంకా ప్రియా భవానీ శంకర్ జంటగా యాక్ట్ చేసి రాక్ స్టార్ డిఎస్పి మ్యూజిక్ అందించగా డైరెక్టర్ హరి గారు డైరెక్ట్ చేసిన ఈ రొట్టనం మూవీ అదే రత్నం మూవీ April 26న థియేటర్స్లో రిలీజ్ అయ్యి కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక ఈ మూవీ May 23 నుండి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్కి అవైలబుల్ ఉంది. మూవీ ఒక బస్ యాక్సిడెంట్తో స్టార్ట్ అయ్యి కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఫస్ట్ 5 minutes తర్వాత రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సింగం సిరీస్, అదే మన సూర్య గారు యాక్ట్ చేసిన యముడు మూవీ సిరీస్ డైరెక్ట్ చేసిన హరి గారి నుండి ఇంత దారుణమైన మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. యోగిబాబు, సముద్రగని గారు, తులసి గారు, మురళీ శర్మ లాంటి మంచి మంచి యాక్టర్స్ ఉన్నా సరే మూవీలో వాళ్ళ యాక్టింగ్ చూస్తే వామ్మో అనిపిస్తుంది. సముద్రకని గారు కొన్ని సీన్స్లో ఆణిముత్యాలు లాంటి డైలాగులు వదులుతారు. వాటిలో ఒకటి మన వ్యూవర్స్ కోసం శాంపిల్గా. ఎంతమంది వాడితో పాటు నా బార్లో కూర్చొని తాగారు? ఈ రోజు ఏదో కోపంలో మీ కాకి మీద చెయ్యేశాడని జాకి పెట్టి లేపిన బండిలా మొత్తం కాకిలందరూ కలిసి రొమ్ము విడుచుకుంటే లాఠీ పడతారా? ఒక సీన్లో తులసి గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది. సీన్లో షీ డిడ్ ఎ పర్ఫార్మెన్స్. అయ్యప్ప స్వామి సాక్షిగా ఐ హ్యావ్ నాట్ సీ డాటర్ ఇస్ సో ఇంత పర్ఫార్మెన్స్ చేసిందానే. ఇట్ ఇస్ థ్రిల్ థ్రిల్ థ్రిల్. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఒక సాంగ్ బాగానే అనిపించింది. అది పక్కన పెడితే ఒక సీన్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విన్నప్పుడు అత్తరింటికి దారేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గుర్తొచ్చిందండి. ఒకసారి సరదాగా ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినండి. ఇప్పుడు ఇది వినండి. పోనీ స్టోరీ ఏమన్నా ఎంగేజింగ్ గా ఉందా అని అనుకుంటే అది కూడా లేదు. టోటల్ గా ఈ రొట్టనం రత్నం మూవీ, సారీ అండి రత్నం అనే వస్తుంది. రత్నం మూవీ టోటల్ గా ఈ రత్నం మూవీ అయితే నాట్ రికమెండబుల్. లేదు మామ చూస్తానంటే ఇంకేం చేయలేము. అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. ఇంకా ఇలాంటి ఓటీటీ రివ్యూస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బాయ్.